సో ఇదొచ్చేసి ఇక్కడ న్యూయార్క్‌లో రూమ్ అనమాట. ఇక్కడ ఏంటంటే మీరు ఎక్కడికైనా వెళ్ళండి, రూమ్స్ ఇంతే సైజ్ ఉంటాయి. చాలా చిన్నవిగా ఉంటాయి. ఇందులో మేము 4 డేస్ స్టే చేసామన్నమాట. ఇది వచ్చేసి 5 బెడ్స్. ఒక బెడ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఇది సోఫా కమ్ బెడ్ అనమాట. ఇది ఇట్లా పైకి తీసేసి కింద ఇట్లా పుల్ చేసేది ఉంటుంది. ఇది పుల్ చేస్తే ఇది ఒక పెద్ద బెడ్, ఇక్కడ వరకు ఒక బెడ్ అవుతుంది అనమాట. సో దీని మీద ఒకరు కంఫీగా పండుకోవచ్చు. అక్కడ నుంచి ఇక్కడికి ఉంటుంది. కార్డ్స్, కీస్ అక్కడ తీసుకుందాం మమ్మీ. పాపకి ఇచ్చేసి వద్దొద్దా ఏమొద్దు. ఓకేనా, రెడీనా మమ్మీ? లెట్స్ గో. బాయ్ చెప్పిస్తున్నావా? బాయ్ బాయ్. 4 డేస్ ఈ రూమ్లో గడిపేసినాం. అసలు ఇంత చిన్న టిక్కీ రూమ్లో అసలు అనుకోలే ఇట్లా కూడా మేము ఉంటామని. సో ఇది 14th ఫ్లోర్లో ఉందన్నమాట. ఎప్పుడో కిందికి వెళ్తున్నాం. ఈరోజు అస్సలు ఎండలేదు, హాయిగా ఉంది. మేము వచ్చిన 3 రోజులు విపరీతమైన ఎండ దేవుడా. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికా తెలుగు అమ్మాయి. నా పేరు గాయత్రి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. హోటల్ చెక్అవుట్ చేసేసామన్నమాట. ఫ్లైట్ టైం వచ్చేసి 1 o'clock. సో హోటల్ చెక్అవుట్ చేసేటప్పుడు అనిపించింది ఏంటంటే 5 days ఈ గదిలో గడిపేసాము అని. న్యూయార్క్లో హోటల్ రూమ్స్ అంతకంటే పెద్దగా మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము. ఎన్ని రివ్యూస్ చదివినా హోటల్ బుక్ చేసేటప్పుడు ఒకటి కాదు, మేము బుక్ చేసేటప్పుడు 4-5 హోటల్స్ చూసామన్నమాట. చాలా రివ్యూస్లో తెలిసిన విషయం ఏంటంటే చాలామంది అన్నది రూమ్స్ ఇక్కడ న్యూయార్క్లో చాలా చిన్నగా ఉంటాయి అని చెప్పేసి. బట్ చిన్నగా ఉంటాయని అనుకున్నాను, కానీ మరీ అంత చిన్నగా ఉంటాయని అనుకోలేదు. ఫ్యామిలీ ఆఫ్ 4కి అయితే ఓకే పర్లేదండి, బట్ ఫ్యామిలీ ఆఫ్ 5కి అనేసరికి కొంచెం అటు ఇటు అనిపించింది. బట్ పర్లేదు, బాగానే ఉంది, డీసెంట్గా ఉంది. ఏముందండి, పొద్దుంతా తిరిగి రాత్రి వెళ్ళి పడుకోవడమే కదా అని చెప్పేసి అలా అనుకొని సర్దిపుచ్చేసుకొని అలా 5 days అయితే గడిచేసిపోయాయి అన్నమాట తెలియకుండానే. సో న్యూయార్క్లో ఏంటంటే ఎన్ని రివ్యూస్ హోటల్ బుక్ చేసుకునేటప్పుడు నేను చెప్పేది, రివ్యూస్ అన్నీ చూసినా కూడా చిన్నగా ఉన్నాయని తెలిసింది, కానీ మరీ ఇంత చిన్నగా ఉంటాయని నేను అనుకోలేదు. బట్ ఎస్, ఏదేమైనా మనం ఉన్నది టైమ్ స్క్వేర్కి దగ్గరలో కాబట్టి ఆ హోటల్ వల్ల ప్లస్ పాయింట్స్ ఏంటంటే తినడానికి అన్నీ విత్ ఇన్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయి. ఎటు చూసినా హ్యాపెనింగ్ అనమాట. అండ్ సబ్వేస్ అయితే విత్ ఇన్ లెస్ దాన్ 5 minutesలో అయితే సబ్వేస్ అన్నీ ఉన్నాయి. ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి చాలా ఈజీగా అనిపించింది అనమాట. ఇంకోటి ఏంటంటే న్యూయార్క్లో మీరు కాస్త మెయిన్ రోడ్ ఎక్కగానే ట్యాక్సీలు ఇలా పిలవంగానే వచ్చి ఆగేస్తాయి. అది కూడా సూపర్ కేక్గా అనిపించింది. ప్రత్యేకంగా క్యాబ్ ఫోన్ చేసి లేకపోతే యాప్ త్రూ వెళ్ళి బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రోడ్ ఎక్కేసి మీరు క్యాబ్ని అలా చేతితో సైగ చేస్తే వచ్చి ఆపేస్తారనమాట మన ముంగిట. అది చాలా బాగా అనిపించింది. సో ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. లగేజ్ చెక్ ఇన్ చేసేసి సెక్యూరిటీ చెక్ అయిన తర్వాత
మాకింకా ఫ్లైట్‌కి ఒక 1 అవర్ టైం ఉంది. సో, మా పిల్లలొచ్చేసి ఎయిర్‌పోర్ట్‌లో షాపింగ్ చేసేసారు. వాళ్ళకి కావాల్సిన హుడీస్, క్యాప్స్ ఇలాంటియన్నీ కొనేసుకున్నారనమాట. సో, ఇక్కడొచ్చేసి చిన్న వాటర్ ఫౌంటైన్ టైప్ ఇది ఉంది. ఇది బాగుంది చూడ్డానికి. ఫన్ ఉంది పిల్లలతోటి. సో, ఒక 1 అవర్ టైం ఉంది గదా అని షాపింగ్, తినడం ఇలాంటివన్నీ అలా టైం గడిపేసామక్కడ. తర్వాత ఫ్లైట్ టైమ్ వచ్చేసి 1:00 కదండీ. న్యూయార్క్ టు టెక్సస్ వచ్చేసి మళ్ళీ 3 అవర్స్ జర్నీ కూడా అనమాట. Feeling grateful. You want very much? Sure. We can go into న్యూయార్క్ ట్రిప్ వర్త్ ఇటా? వెకేషన్‌కి న్యూయార్క్ ప్లాన్ చేయొచ్చా అనే క్వెషన్ గనుక మీరు నన్నడిగితే, ఇది ఎవరి ఇష్టం వారిదండి. నా నా వరకు నేను చెప్పాలి అంటే న్యూయార్క్ ట్రిప్ అయితే వర్త్ ఇట్ అనే నేను చెప్తాను. ఆహ్, ము మొదటిగా ఏంటంటే న్యూయార్క్ ట్రిప్ అనేది కొంచెం ఖర్చుతో కూడుకున్న ప్రయాణం అనమాట. న్యూయార్క్‌లో చూడ్డానికి బోలెడన్ని ప్లేసెస్ ఉన్నాయి. న్యూయార్క్ నైట్ లైఫ్ బావుంటుంది. న్యూయార్క్‌లో రిపీట్ చేయకుండా బోలెడన్ని రెస్టారెంట్స్ మనం ట్రై చేయొచ్చు. ఫుడ్డు వెరైటీస్ అంటే కొత్త కొత్త ఫుడ్ మనం ఎక్స్‌ప్లోర్ చేయొచ్చనమాట. వెజిటేరియన్స్‌కి, నాన్ వెజిటేరియన్స్‌కి. వెజిటేరియన్స్‌కి అయితే తక్కువ ఆప్షనే ఉంది. బట్ నాన్ వెజిటేరియన్స్‌కి అయితే బోలెడంత ఫుడ్ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చనమాట. అండ్ న్యూయార్క్‌లో నైట్ లైఫ్ గురించి మాట్లాడితే నేనున్న స్టేట్ తోటి నేను కంపేర్ చేసుకున్నప్పుడు నాకు న్యూయార్క్ బోలెడంత హ్యాపెనింగ్ అని అనిపించింది. ఎప్పుడైనా ఇండియాని మిస్ అవుతున్నాము, ఇండియాలో జనాల్ని మిస్ అవుతున్నాము, ఆ రద్దీగా అలాంటివన్నీ మిస్ అవుతున్నాము అనుకుంటే, ఇండియాకి వెళ్ళలేము అని అనుకున్నామనుకోండి, వెంటనే న్యూయార్క్ వెళ్ళిపోవచ్చు అనమాట. అలా కూడా అనిపించింది నాకు. సో, యాహ్! ఎంత అభివృద్ధి చెందిన దేశంలో ఇది అభివృద్ధి చెందిన నగరం కాబట్టి నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఎటు చూసినా న్యూయార్క్‌లో అయితే బోర్ కొట్టదు. నైట్ లైఫ్ అని గురించి మాట్లాడితే అన్ని ప్లేసెస్ సేఫ్ కాదండి. లేట్ నైట్స్ తిరగటము. మాన్‌హాటన్ ఆ ప్లేస్ అంతా అంటే ఆహ్, అప్ టౌను, డౌన్ టౌన్ ఇలాంటివన్నీ ఏంటంటే అదంతా టూరిస్ట్ ప్లేస్ కాబట్టి పర్లేదు. బట్ మిగతా అన్ని ప్లేసెస్‌లో న్యూయార్క్ నైట్ లైఫ్ అంత గ్రేట్ అయితే కాదని నేను చెప్తాననమాట. సో, టెక్సస్‌లో ఎలా ఉంటుందంటే నైట్ లైఫ్ పెద్దగా ఏమీ ఉండదు. ఒక టైం తర్వాత లేట్ నైట్స్ బయట తిరగడం కూడా సేఫ్ కాదనమాట. యూఎస్‌లో టెక్సస్ అనే కాదు కొన్ని ప్లేసెస్ అలా ఉన్నాయి. మరికొన్ని ప్లేసెస్ అంటే టూరిస్ట్ ప్లేసెస్ అయితే ఆబ్వియస్లీ మనకేం పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. లేట్ నైట్స్ అయినా పర్లేదు బానే తిరిగేస్తూ ఉంటాం కదా! సో, అలా చూసుకుంటే యెస్ వెళ్ళొచ్చండి. మళ్ళీ మేము నెక్స్ట్ టైమ్ గూడా వెళ్ళాలని ప్లాన్ చేస్తా ఉన్నాము న్యూయార్క్‌కి. మా పిల్లలకి చాలా నచ్చిందనమాట. న్యూయార్క్ అంతా కూడా ఇంకా తిరుగుదామని. బట్ ఉన్న చాలామంది మాకు ఫస్ట్ న్యూయార్క్ గురించి మేము చూస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు చాలామంది మాట్లాడుకున్న విషయాలేంటంటే, న్యూయార్క్‌లో 2 డేస్ కంటే పెద్దగా చూడ్డానికి ఏం లేవు అని. కానీ ఉంటూ ఉంటే పర్లేదు మనం అలా చూసేస్తాము, అలా గడిపేస్తాము. అసలు న్యూయార్క్ స్ట్రీట్‌లోకి మీరు బయటకొచ్చారంటే, ఎప్పుడు డే గడిచిపోయిందో తెలీదనమాట. అలా ఉంటుంది అనమాట. లైఫ్ అంత ఫాస్ట్‌గా జరిగిపోతుందక్కడ అని అనిపిస్తుంది. ఇంకొకటి న్యూయార్క్ వచ్చేసి అదొక డిఫరెంట్ వరల్డ్ అని అనిపిస్తదనమాట. సో, ఏదైనప్పటికీ న్యూయార్క్ జర్నీ అయితే అలా ఎప్పుడు మొదలుపెట్టామో, ఎప్పుడు ముగిసిపోయిందో కూడా తెలీదు. సో, ఇంచుమించు ఇప్పుడు మేము టెక్సాస్‌కి అయితే చేరుకోబోతా ఉన్నాము.
ఏ అమ్మ వస్తుంది బ్యాగ్. వేడియా ఇక్కడ ఇంకా కొంచెం నయం, అక్కడ కంటే ఇక్కడే కొంచెం హాయిగా ఉంది. సో షటిల్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట, ఇంకా రానే లేదు. వచ్చింది మన కార్ వచ్చిందో. అయిపోయింది. Home, sweet home. Oh my goodness. Finally we are home. సీసీలు అక్కడ లేవు ఇంకా, చిట్టి తల్లులు. ఇప్పుడు వెళ్ళి తీసుకురావాలి సీసీని. హాయ్, గుర్తుపట్టిందా చిట్టి బంగారు తల్లి. అమ్మా అమ్మమ్మమ్మమ్మమ్మ, హాయ్. ఎన్ని డేస్ అయింది మిమ్మల్ని చూసి. సీసీ బంగారు కమాన్. కోపం వచ్చిందా ఎక్కడ పోయినామా అని. హాయ్ క్యూటీ పైస్.